ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వచ్చే ఆదివారం అమావాస్య ఉంది, 27 ఏప్రిల్. ఆదివారం అమావాస్య చాలా విశేషమైన శక్తి కలిగిన సమయం. చాలామందికి తెలియనిది ఏంటంటే, ఆ సమయంలో కొన్ని వనమూలికలు, కొన్ని మంత్రాలు, కొన్ని యంత్రాలు, కొన్ని తాంత్రిక ప్రక్రియలు, అలాగే మంత్ర సాధన చేసేవారికి కొన్ని మంత్ర సాధన విధానాలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనకి సంవత్సరంలో 1-2 సార్లు మాత్రమే ఈ ఆదివారం అమావాస్య అనేది వస్తుంది. అందులో రేపు రాబోయే అమావాస్య మనకి చాలా విశేషమైన శక్తిని, అలాగే సంపదని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అంటే కొన్ని వనమూలికల్ని మనం సేకరించాలి. అలాగే కొన్ని వనమూలికలని మనం సేకరించి తావీజులో పెట్టుకొని మెడలో కూడా ధరించవచ్చు. మీకు ఈరోజు కొన్ని వనమూలికల యొక్క శక్తి ఎలా పనిచేస్తుంది, ఎటువంటి విషయాలకు మనం ధరించాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది ఆదివారం అమావాస్య రోజు చేయవలసిన పరిహారం. ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న పర్వత ప్రాంతాల్లో కానీ, నది సంగమ ప్రదేశాల్లో కానీ, నది మధ్యమ ప్రాంతాల్లో కానీ ఈ వనమూలికల్ని సేకరించండి. అంతేకాని ఊరు లోపల ఉన్నవి, ఇంటి లోపల ఉన్నవి, అలాగే మన దగ్గరలో ఉన్న రోడ్డు పక్కనే ఉన్నవి సేకరించి మీరు ఫలితాలు ఆశించకండి. ఎందుకంటే ఇవి శక్తుల యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని మనం పొందడానికి పర్టికులర్గా ఇలాంటి ప్రదేశాల్లో ఉన్న వాటిని తీసుకోవాలి. పర్వతాల్లో ఉన్న వాటిని, నదీ సంగమ ప్రాంతము, అది నది గట్ల మీద, అలాగే నదిలో మధ్యలో లంకలు ఉంటాయి, అలాంటి ప్రదేశాల్లో ఊరికి దూరంగా చిట్టడుగులు ఉన్న అక్కడైనా పర్వాలేదు. అలాగే పురాతనమైన దేవాలయాలు, ఆ ప్రదేశాల్లో కూడా ఈ వనమూలికలను తీసుకోవచ్చు. ముందుగా ఈ సమయానుకున్న శక్తి మీకు తెలియచేస్తాను. ఆదివారం అమావాస్య సహజంగా పితృతర్పణాలు, పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దలు మరణించి ఉంటే వారికి తర్పణాలు ఇస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇది కంపల్సరిగా చేయవలసింది. ఇందులో మనం 2 రకాల విధానాలు ఉంటాయి. ఒకటి వైదికంలో ఉండే మార్గం ఉంటుంది, అలాగే రెండవది తాంత్రిక మార్గం ఉంటుంది. ఈ 2 మార్గాలు మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే చాలా లెంతీ వీడియో అవుతుంది. ఇప్పుడు ఈ పదార్థాలు మనం ఏ మొక్కలు తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ మీరు తెచ్చుకోలేని వారు, కావలసిన వారు, ఈ మొక్కలు చూపించేవి మీకు కావలసిన వారు, మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, మీకు వారు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అవి కూడా నేను వెళ్ళి తీసుకువచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ముందుగానే మనం సేకరించి వాటిని ఆ రోజు తావీజులో పెట్టుకొని ధరించవచ్చు. లేదంటే మేమే తయారు చేసి ఇవ్వడానికి కూడా మీరు మీ గోత్రనామాల మీద మీ కోరికలని, సంకల్పాలని మెసేజ్ చేస్తే వాటి ప్రకారం పూజ చేసి మీకు ఆదివారం అమావాస్య రోజు పూజ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మీరు ధరించడం, ఇంట్లో పెట్టుకోవడం చేయవచ్చు. అందులో కొన్ని కాంబినేషన్ ఆఫ్ వనమూలికలు ఉన్నాయి, ఒకటి చెప్తాను. మొట్టమొదటిగా మీకు అపమర్గ, దీన్ని ఉత్తరేణి అంటారు. దీనిలో 2 రకాలు ఉంటాయి. కాడ ఎర్రగా ఉన్నది ఎర్ర ఉత్తరేణి అంటారు. ఇది ఆదివారం అమావాస్య రోజు సేకరించుకోవచ్చు. ఎలా తెచ్చుకోవాలంటే, శనివారం నాడు ఈ ఉత్తరేణి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు అక్కడ ఆ చెట్టుకు కొద్దిగా నీరు పోసి సాంబ్రాణి ధూపం చూపించి తర్వాత మీరు నైవేద్యంగా పెట్టి, రేపు ఉదయం నేను వస్తాను, కార్యార్థనే నేను తీసుకుంటాను అని చెప్పి ఈ చెట్టు వేరు మొదలన్నీ తీసుకొని, ఎప్పుడు శనివారం కాదు ఆదివారం నాడు తీసుకోవాలి. శనివారం నాడు నిమంత్రణ చెప్పాలి. తర్వాత అక్కడ శివ మంత్రాన్ని, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు మీరు జపం చేసి
మీరు వనమూలికకి నిమంత్రణ చెప్పుకొని రావాలి. అక్కడ మీకు చాలా పద్ధతులు ఉంటాయి నిమంత్రణలో. ఎందుకంటే గురుమంత్రం ఉన్నవారు గురుమంత్రం చేయవచ్చు. ఏ గురుమంత్రం లేనివారు మీ కార్యాన్ని చెప్పి మీ కులదైవాన్ని శివమంత్రాన్ని జపించి రేపు వచ్చి నేను తీసుకుంటానని చెప్పి రేపు సూర్యోదయ సమయంలో అంటే ఆదివారం నాడు సూర్యుడు ఉదయించే సమయంలో మీరు ఈ చెట్టు వేరుని సేకరించండి. ఇది ఒకటి అపమర్గ ఉత్తరేణి. ఇందులో తెలుపు తీసుకోవచ్చు, ఎరుపు తీసుకోవచ్చు. ఎరుపు దొరికితే శ్రేష్టం. అలాగే రెండవది సహదేవి. ఇది దేవతా వృక్షము, చాలా శక్తివంతమైనది. ఏదైతే శనివారం నాడు వెళ్ళటం, నిమంత్రణ చెప్పుకోవడం, తర్వాత ఈ చెట్టుని పూర్తిగా వేళ్ళతో పాటు తెచ్చుకోవడం, సేమ్ ఇలాగే ఈ చెట్టుకి ఎలాగే చెప్పానో అలాగే నిమంత్రణ చెప్పుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఈ వేరులు ఏం చేయాలో కూడా మీకు తర్వాత చెప్తాను నేను. ముందు ఇది సహదేవి చెట్టు. ఇలా పువ్వులు ఉంటాయి చూడండి, ఇలా వేర్లు ఉంటాయి, ఇలా ఆకులు ఉంటాయి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఇది కూడా మనుషులు తిరిగిన ప్రదేశం తెచ్చుకోండి. అలాగే మూడవది తెల్ల జిల్లేడు. మీకు పువ్వు చూపిస్తున్నాను, ఇక నేను ఈ వేరు చూపిస్తున్నాను. అంటే మేము సేకరిస్తుంటాం కదా, చూపిస్తున్నాను. అంటే మేము ఆంజనేయ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో తెల్ల జిల్లేడు వేరుని తీసుకొస్తూ ఉంటాం. ఈ తెల్ల జిల్లేడుని కూడా ఇదే ప్రాసెస్లో మీరు తెచ్చుకోవాలి. శనివారం నిమంత్రణ చెప్పుకోవడం, ఆదివారం నాడు మీరు వెళ్ళటం, ధూపదీప నైవేద్యం సమర్పించడం, ఆ వేరుని తెచ్చుకోవడం. దీన్ని కూడా ఎలా వాడాలో చెప్తాను మీకు. ఇది తెల్ల జిల్లేడు, ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. అలాగే నాలుగవది నల్ల పసుపు. ఇది మీకు నల్ల పసుపు కూడా ఆదివారం అమావాస్య రోజున మీరు సేకరించిన చాలా ఉత్తమంగా ఫలితం ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరికైనా సరే నల్ల పసుపు అందుబాటులో లేకపోతే ముందే తెచ్చుకోండి. ఎండు కొమ్ములు కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, మన వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. నేను చూపిస్తాను నల్ల పసుపు ఎలా ఉంటుంది అనేది. చిన్న కొమ్ము చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇలా బ్లూ కలర్లో ఉంటుంది, ఇలా బ్లూ కలర్లో ఉంటుంది చూడండి. ఇంకొక నేను పెద్దది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. మీరు ఎక్కడైనా సరే ఈ నల్ల పసుపు ముందుగానే సేకరించండి. ఆదివారం నాడు అమావాస్య రోజున నేను విధి విధానం చెప్తాను, దాని ప్రకారం చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్తాను మీకు, రాజమోహిని. ఇది వశీకరణానికి వాడతారు. ఇవన్నీ దేనికి వాడతారు? వశీకరణానికి వాడతారు. అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే అపోహ ఉండకూడదు. ఇది రాజమోహిని గడ్డి గున్న ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇవి రాజమోహిని గింజలు. ఇవి తడిస్తే తిరుగుతాయి. వీటికి చాలా అమోఘమైన శక్తి ఉంటుంది. జనాకర్షణ, ధనాకర్షణ, వశీకరణ వాటికి దీన్ని విరివిరిగా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అమావాస్య నాడు, మనం ఆదివారం అమావాస్య నాడు తీసుకోవలసిన ఒక తాంత్రిక పదార్థం ఏదన్నా ఉంది అంటే అది హతాజోడి. మన వీడియోలు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను చూడండి, ఇలా ఉంటుంది. ఇవి పెద్దవి, ఇవి చాలా ఖరీదుగా ఉంటాయి, వేలల్లోనే ఉంటాయి. ఇవి సాక్షాత్తు కాళికా స్వరూపము, చండీ స్వరూపము. వీటిని తావిజు రూపం ధరించవచ్చు, మామూలుగా కూడా మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఇది కూడా శక్తివంతమైనది. మీరు ఆదివారం అమావాస్య రోజున మీ దగ్గర హతజోడి ఉన్నా సరే ఖచ్చితంగా మీరు పూజ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించిన పదార్థాలు, హతజోడి చూపించాను, అలాగే చెట్లు వేరు చూపించాను, నల్ల పసుపు చూపించాను. ఇవి కాకుండా మరొక 2 చాలా శక్తివంతమైన చెట్లు ఉన్నాయి. అందులో ఒకటి శంకు పువ్వుల చెట్టు, తెల్లటి పువ్వులు పూస్తుంది కదా, ఆ శంకు పువ్వుల చెట్టు వేరు కూడా ఆదివారం అమావాస్య రోజున సేకరించినట్లయితే అద్భుతమైన ఆకర్షణ సిద్ధి కలిగి ఉంటుంది. ఇది కూడా మీరు ముందుగా ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. లేదు గురువుగారు మాకు అవకాశం లేదు, మా ఇంటి దగ్గర ఉందంటే తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇవి కొండ ప్రాంతాల్లోనూ మనుషులు తిరిగిన ప్రదేశాల్లో ఉన్న వాటికి శక్తి ఉంటుంది. అలాగే రెండవది ఇంకొక చెట్టు ఏంటంటే చాలా ముఖ్యమైనది, ఇది కూడాను మనం రెగ్యులర్గా మార్కెట్లో ఇది దొరకదు. ఇది గురిగింజ, తెల్ల గురిగింజ చెట్టు వేరుని ఆ రోజు స్వీకరిస్తే విశేషమైన వశీకరణ స్థితి లభిస్తుంది. ఇవి ఈ వేరులతో పాటు ఇంకా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్న తెల్ల గురిగింజ చెట్టు వేరు ఇలా ఉంటుంది. అలాగే ఇది ఎండిది చూపిస్తున్నాను. అలాగే ఇంకా గొప్ప శక్తి కలిగేవి ఏమన్నా ఉన్నాయంటే బదనికలు.
నేను మీకు బదనికలు కూడా చూపిస్తాను. ఇవి తీసిన బదనికలు, ఇవి పూజలో ఉన్న బదనికలు మీకు చూపిస్తున్నాను. ఈ బదనికల్లో కూడా వేప బదనిక కానీ, మారేడు బదనిక కానీ, జువ్వి బదనిక కానీ, మామిడి బదనిక, అలాగే రావి బదనిక, మర్రి బదనిక, వీటితో పాటు ఇంకా చాలా చాలా శక్తివంతమైన మనకి పదార్థాలు కూడా ఉంటాయి. ఈ బదనికలు కూడా మనం వాడుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. అది కూడా ఇది ధన ఆకర్షణ కోసం, వశీకరణ కోసం, శత్రు నిర్మూలన కోసం, వీటికి ఆ సమయానుకున్న శక్తికి మన గోత్రనామాల మీద పేరుతోనూ అలాగే మన పేరుతోనూ పూజ చేయించుకొని మన దగ్గర తావీజు రూపంలో కానీ పదార్థ రూపంలో కానీ ఒక క్లాత్లో కట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా, వీటికి కలిగే లాభాలు కూడా చెప్తాను. మొట్టమొదటిగా మనందరికీ ఈ సంవత్సరం, రాబోతున్న సంవత్సరం ప్రాకృతికమైన విపత్తులు, ధన నష్టము, ఆర్థిక నష్టము, మానసికమైన సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటే మనకి కాల మార్పు సమయం కాబట్టి. అందులో గురుడు మనకి ఈ సంవత్సరం గోచరం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అతి గోచరుడుగా ఉండడం వల్ల గొప్ప గొప్ప పనులు కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది. అందులో ఈ వేర్లన్నీ కూడా మనకు కావలసిన వాటిని మనకు అందుబాటులో ఉంటే సేకరించటం. ఇప్పుడు నాకు ఇవేమీ అందుబాటులో లేవు గురువుగారు, అప్పుడు నేనేం చేయవచ్చు అనేవారికి కూడా ఒక ఉపాయం చెప్తాను. మీ దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉన్న అరటి తోటకు వెళ్ళండి. అక్కడ ఒక అంగుళం సైజు ఉన్న అరటి వేరుని సేమ్ ఇలాగే ప్రాసెస్ చేసి తెచ్చుకొని దానిని పసుపు కలర్ క్లాత్లో కట్టి మీ పూజా మందిరంలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఆదివారం నాడు సేకరించాలి, శనివారం నాడు వెళ్ళాలి. ఇంతకుముందు చెట్లకి ఎలాగైతే నిమంత్రణ చెప్పానో అలాగే చేసుకోవాలి. ఇవి మేము సప్లై చేయాలి, మేము ఇవ్వాలి అనుకుంటే, వీటిని తావీజు రూపంలో ఇవ్వాలంటే, ఆ రోజు పూజ చేసి మీకు ఇవ్వాలి అంటే చాలా ఖరీదు అవుతుంది. ఎందుకంటే ఈ వేరులు సేకరించడం అంత ఈజీ కాదు. ఈ తావీజు, ఈ చెట్ల వేరులు తావీజుని మీకు నేను ఇవ్వాలి అంటే 10,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయల అక్షరాల. అందులో ఈ ఉన్న వేర్లన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తి పేరు మీద బంధనం చేసి వారి మనసులో ఉన్న కోరికల్ని నిమంత్రణ చెప్పి 2 రోజులు పూజలో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయవచ్చు. మీరు స్వయంగా సేకరించాలనుకుంటే మీరు సేకరించవచ్చు. అలాగే హఠాజోడి మనం చాలా వీడియోలో చెప్తూ ఉంటాం, ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటాం. హఠాజోడి అనేది ఈ సమయానికి ఉన్న శక్తి, ఆదివారం అమావాస్య రోజు ఉన్న శక్తి వల్ల మీరు ఎవరైతే ఆ సమయానికి మీ దగ్గర ఉన్న అరజోడినైనా బయటికి తీసి చక్కగా గంగాజలాన్ని చిలకరించి సుగంధ ద్రవ్యాలతో పాటు అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మీరు ఆ ఒక్క రోజైనా సరే మీరు అమ్మవారి యొక్క మంత్రాన్ని, మూల మంత్రాన్ని 1008 సార్లు జపం చేయండి. జనాకర్షణ, ధనాకర్షణ, గ్రహాల యొక్క స్థితి ఏదైతే నవగ్రహాలలో రాహువు, కేతువు, శని, కుజుడు వీటి ఉన్న దోషాలు పోతాయి. దీర్ఘ అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంటుంది. ఎవరికైతే జాతకంలో శని మహర్దశ నడుస్తున్నవారు, శని 7.5 నడుస్తున్నవారు, దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు కర్మఫలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవారికి ఇవి 30% మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. 100లో 30% మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. కారణం ఏంటంటే ఆ జాతకుడు ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచిస్తారు. నాకు పని అవ్వడం లేదు, నేను ఏది చేసినా జరగడం లేదు, నాకు ఏది అవ్వడం లేదు అనుకుంటూ ఉంటారు. శని నడుస్తున్న వారికి ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారికి వచ్చేది 30% రిజల్ట్ మాత్రమే. అదే మీరు మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, క్రియ ద్వారా ఈ మూడింటిని చేస్తే మీరు 90% రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. అందరికీ తావీజులు కానీ పదార్థాలు కానీ కలిసి రావు. కారణం ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారి మనసులో సహజంగా ఈ శక్తి నాకు ఉపయోగపడుతుంది, ఈ శక్తి వల్ల నేను ఫలితాన్ని పొందుతాను అనుకున్న వారికి మాత్రమే ఫలితాలు వస్తాయి. నమ్మితే భగవంతుడు, నమ్మకపోతే రాయ. మనం ఏదైతే మనం రోజు రెగ్యులర్గా చెప్పుకునే మాట. అంటే మన విశ్వాసము, నమ్మకము ఈ ప్రాకృతిక పదార్థానికి చేరినప్పుడు అది ప్రేరేపించి మన కోరికలు నెరవేరుతుంది. అందులో ధనానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, వ్యాపార అభివృద్ధి కోరుకునేవారు, పిల్లల చదువు బాగుండాలనుకునేవారు, చేతబడులు, చిల్లంగులు ఇలాంటి ప్రయోగాల నుండి రక్షణ కలగడానికి కొంతమందికి వాక్కు కట్టుబడుతుంది, కొంతమందికి ఆకర్షణ తగ్గిపోతుంది, కొంతమందికి సహజమైన అంటే
వాళ్ళలో ఉన్న సహజమైన శక్తి కూడా కోల్పోతూ ఉంటారు. అలాంటి వారు వీటిని ధరించడం వల్ల, వీటిని దగ్గర పెట్టుకోవడం వల్ల ఆడవారైనా మగవారైనా సరే వారికి విశేషమైన శక్తి, విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ తాబీజులో పెట్టి ధరించడం కూడా నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తాబీజులకి ఎటువంటి నియమాలు ఉండవు. కానీ హతజోడికి మాత్రం ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. మరణించిన వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు హతజోడిని తీసుకువెళ్ళకూడదు. అందులో ఈ తాబీజులో పెట్టి ధరించేవారు ఆకర్షణ సిద్ధి కోసం ఎవరైతే ధరిస్తారో వారు ఖచ్చితంగా మంత్రజపాన్ని చెయ్యాలి. మంత్రజపం చేయకుండా ఫలితం రావాలంటే రాదు. రెండవది, మనం ఒక కోరిక ముందు కోరుకున్నప్పుడు ఆ కోరిక మీద మనం బేస్ అయి ఉండాలి. అలా కాకుండా 10 కోరికలు కోరుకొని 10 కోరికలు అవ్వడం లేదనుకుంటే మాత్రం కోరికలు నెరవేరవు. కారణం ఏంటంటే మనం ఏదైతే ముందుగా సంకల్పిస్తామో ఆ సంకల్పం మాత్రమే మనకి ఫలితాన్ని మొట్టమొదటిగా ఇస్తుంది. అంటే మీరు ఉద్యోగం కావాలని కోరుకున్నారనుకోండి, మొట్టమొదటిగా ఉద్యోగము, వివాహం కావాలంటే వివాహము, అలా ఒక్కొక్క కోరిక 1 by 1 నెరవేరుతాయి. ముఖ్యంగా శత్రువులు, అంతర్గత శత్రువులు కానీ బాహ్య శత్రువులు కానీ ఎవరు ఏంటి అనే విషయం మీకు అరజోడి ఉండటం వల్ల తెలిసిపోతుంది. ఇది ఆడవారైనా వారి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, మగవారైనా వారు తావేజు రూపంలో ధరించవచ్చు, లేదా హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్నవారు బీరువాలో కానీ, లాకర్లో కానీ, పూజా మందిరంలో కానీ, వ్యాపారస్తులు అయితే వారి డెస్క్లో కానీ, పూజ చేసే ప్రదేశంలో కానీ పెట్టుకోవచ్చు. తావీజును కూడా పెట్టుకోవచ్చు. ఇందులో రక్షా తావీజులు కూడా ఉంటాయి. తంత్రమంత్ర ప్రయోగాలు ఇలాంటి వాటికి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ తావీజు ఉపయోగపడుతుంది. శత్రు నిర్మూలన, ఇందులో ఈ అన్ని వనమూలికలని బంధనం చేసి తావీజు మీకు ఇవ్వాలంటే అంటే తావీజు ఇంతే ఉంటుంది, చిన్న తావీజు కదా మాకు ఫలితం ఉంటుందా అనుకోవచ్చు. ఈ వనమూలిక అనేది చిన్నదైనా పెద్దదైనా ఫలితం యొక్క ప్రభావాన్ని పొందగలుగుతాం. ఇది అంటే అన్ని రకాల శక్తులు బంధనం చేసినప్పుడు ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ శుచి శుభ్రం చాలా ముఖ్యం. కొంతమంది ఈ తావిదులు వేసుకొని తాగటము, అలాగే సంసార సుఖం మీద మంచాల మీద ఎక్కడం లాంటివి చేయకండి. తావిజ్ తీసి పక్కన పెట్టి మీరు మిగతా పని చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి కొన్ని సందర్భాలలో మైలు తగిలినప్పుడు, అంటే కొంతమంది స్నానం చేయకుండా శారీరకంగా పాల్గొన్న తర్వాత వేసుకుంటారు. అలా వేసుకున్న వీటికి శక్తి క్షీణిస్తుంది. స్నానం చేసి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మంచం మీద ఉన్నప్పుడు మ్యాక్సిమం తీసేయడానికి ప్రయత్నం చేయండి. తెలియక ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి దాన్ని వాడుకోండి. ఇది ఆదివారం అమావాస్య వస్తున్నందు వల్ల మీకు ఈ ఉపాయాలు చెప్తున్నాను. ఈ వేర్లు కూడా ఇవన్నీ మీకు ఎందుకు చూపించానంటే ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇప్పుడు వశీకరణానికి సంబంధించిన జనాకర్షణ సంబంధించి ఏం పెట్టుకోవాలో చెప్తాను. తెల్ల జిల్లేడి వేరు, అలాగే గురిగింజ, తెల్ల గురిగింజ, ఎర్ర గురిగింజ వేర్లు, అలాగే హతాజోడి, రాజమోహిని, వీటన్నిటిని కూడా మనం బంధనం చేసి కట్టుకొని పెట్టుకున్నట్లయితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇవి ప్యాకేజ్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు కావలసిన వారు ఎవరైనా సరే తీసుకోవాలి అనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వారు పూర్తి డీటెయిల్ చెప్తారు. ఇవి వేలల్లోనే ఉంటాయి, వందల్లో ఉండవు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి. అందులో సమయానుగుణ శక్తిని ఎవరికైతే వినియోగించుకోవాలనుకుంటారో, ఎవరికైతే పరాదేవత యొక్క అనుగ్రహం ఉంటుందో వారి దగ్గర చేరతాయి. ఎవరు కూడా మీకు అవకాశం లేని వారిని ప్రయత్నం చేయకండి. అవకాశం ఉన్నవారు మీ దగ్గరలో ఉన్న అరణ్య ప్రాంతాల్లో, అలాగే కొండ ప్రాంతాల్లో, నదీ గర్భ ప్రాంతాల్లో ఈ వనమూలికలను సేకరించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మీకు ఈ ఆదివారం అమావాస్యకు సంబంధించి వైదికంగా చేయవలసిన పరిహారము, తాంత్రికంగా చేయవలసిన మంత్ర జపాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఎవరైనా సరే ఇది నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. ఈ తాబిజులు బాగుంటేలో కూడా నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు తీసుకోవద్దు. అదొకటి ముఖ్యంగా గుర్తుంచుకోండి. రెండోది విద్య, ఉద్యోగము, వివాహము, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అలాగే ఫ్యాక్టరీలు, వర్క్షాపులు, చిన్నవారు పెద్దవారు ఎవరికి యోగ్యత ఉంటే, ఎవరు ఆర్థికంగా కొనుక్కోగలిగేవారు మాత్రమే ప్రయత్నం చేయండి. అప్పుడు చేసి ఇటువంటి కొనకండి. ఎందుకంటే మనం అప్పు చేసిన తర్వాత మనసులో అప్పు ఉండిపోతుంది, భగవంతుడి కంటే అప్పే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి పని చేయకండి. స్తోమత ఉన్నవారు మాత్రం ప్రయత్నం చేయండి. చిన్న తావీజులు ఉంటాయి, పెద్ద తావీజులు ఉంటాయి. కావాల్సిన వారు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, మీరు దానికి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మనకు వారం రోజులు, ఈ 6 రోజులు టైం ఉంది. ఈ 6 రోజుల్లో ఎంతమంది యోగ్యత ఉందనేది వారి యొక్క అమ్మవారి అనుగ్రహం చేత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు షార్ట్ వీడియోలో కూడా మిగతా చిన్న చిన్న విషయాలు మీకు చెప్తాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.